Hi everyone, correct and rewrite the following sentences. First one, tell me, are you ready? Tell me తర్వాత ఆర్ యూ రెడీ అనేది డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఏంటి? వర్బ్ ముందు ఉంటుంది, దాన్ని మనం ఇండైరెక్ట్ క్వశ్చన్గా రాయాలి. అంటే స్టేట్మెంట్ స్ట్రక్చర్ రాయాలి. అంటే ఆర్ ప్లేస్లో యూ రాయాలి, యూ ప్లేస్లో ఆర్ రాయాలి. సో ఇప్పుడు ఆన్సర్, టెల్ మీ యు ఆర్ రెడీ. ఫుల్ స్టాప్ ఉండాలి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. అయితే టెల్ మీ అనేది ఒక సెంటెన్స్, యు ఆర్ రెడీ అనేది ఇంకో సెంటెన్స్. ఇలా రెండు సెంటెన్స్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కంజంక్షన్ అవసరం. కంజంక్షను ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. సో ఇక్కడ సూటబుల్ కంజంక్షన్ ఇఫ్. సో ఆన్సర్ ఇఫ్. టెల్ మీ ఇఫ్ యు ఆర్ రెడీ. మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు, ఫుల్ స్టాప్ ఉపయోగించాలి. నెక్స్ట్, ఐ డోంట్ నో విల్ హీ కమ్ ఆర్ నాట్. ఐ డోంట్ నో తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, సేమ్ రూల్. సో ఏం చేయాలి? వర్డ్ ఆర్డర్ మార్చాలి. విల్ ప్లేస్లో హీ రావాలి, హీ ప్లేస్లో విల్ రావాలి. ఐ డోంట్ నో హీ విల్ కమ్ ఆర్ నాట్. ఇక్కడ ఐ డోంట్ నో ఒక సెంటెన్సు, హీ విల్ కమ్ ఆర్ నాట్ అనేది ఇంకో సెంటెన్సు. చెప్పాను కంజంక్షన్ అవసరం అని, ఇఫ్ కానీ వెదర్ కానీ. మరి ఇఫ్ వెదర్లో ఏది ఉపయోగించాలి? ఇక్కడ ఆర్ అంటే ఛాయిస్ని తెలియజేస్తుంది. ఛాయిస్ ఉన్నప్పుడు ప్రిఫరబుల్ వచ్చేసి వెదర్. సో ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. నెక్స్ట్, షీ ఆస్క్డ్ డిడ్ ఐ ఫినిష్ ద వర్క్. సేమ్ షీ ఆస్క్డ్ తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే షీ ఆస్క్డ్ డిడ్ ఐ ఫినిష్ ద వర్క్. ఇది క్వశ్చన్లో ఉంది కాబట్టి డిడ్ ఉపయోగించాడు. మనం ఏమి ఉపయోగించాలి? ఫినిష్. డిడ్ ఐ ఫినిష్ ఏం రాయొచ్చు? ఐ ఫినిష్ అని రాయవచ్చు. సో షీ ఆస్క్డ్ ఐ ఫినిష్డ్ ద వర్క్. Conjunction if. I asked if I finished the work. Next, explain why did he leave. Same, explain. ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి, ఇవన్నీ ఆర్ వర్బ్స్ ఉన్నాయి. మొదట ఇక్కడ వైహెచ్ క్వశ్చన్ ఉంది. వైహెచ్ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం వైఏ రాయాలి. ఎక్స్ప్లెయిన్ వై. డిడ్ హీని ఏం మార్చవచ్చు? వై హీ క్వశ్చన్ కాబట్టి డిడ్ ఉపయోగించాడు. మనం హీ లీవ్ అన్న బదులు ఏం రాయాలి? వై హీ లెఫ్ట్. నెక్స్ట్, ఆస్క్ హర్ వేర్ డస్ షీ గో నౌ. సెట్ ఆస్క్ హర్ వేర్ డస్ షీ అనేది ఎలా రాయాలి? క్వశ్చన్ కాబట్టి డస్, ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి వేర్ షీ గోస్ అని రాయాలి. మనకు తెలుసు థర్డ్ పర్సన్ సింగులరు గో ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. గోకి ఈఎస్ యాడ్ చేశాం. వేర్ షీ గోస్ నౌ. నెక్స్ట్, మీరు ఇంకోటి గమనించాలి, ఇట్లా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి ఇఫ్ వాడకూడదు. కేవలం ఈ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్కు మాత్రమే ఇఫ్ వాడాలి. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ డౌట్ అబౌట్ is the train on the time. There is a doubt about. ఇది ఈజ్ ఉంది, డైరెక్ట్ క్వశ్చన్. ఇండైరెక్ట్ క్వశ్చన్ మార్చాలి. ది ట్రైన్ రివర్స్. సో ద ట్రైన్ ఈజ్ ఆన్ టైం. ఇక్కడ ఇఫ్ కంజంక్షన్ కాబట్టి ఇఫ్ వెదర్ కేవలం వర్బ్తో స్టార్ట్ అయ్యే వాటికి మాత్రమే వాడాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి వాడకూడదు. నెక్స్ట్, హీ వాంట్స్ టు నో వాట్ వాజ్ షీ డూయింగ్ ఎస్టర్డే. ఆన్సర్, హీ వాంట్స్ టు నో వాట్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి వాట్. నెక్స్ట్, వాజ్ షీ అనేది షీ వాజ్. what she was
doing yesterday. Full stop. Next, do you know when will the exam start? Do you know తర్వాత when will డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, సేమ్ రూల్. Do you know when the reverse the exam will start? ఇక్కడ క్వశ్చన్ మెయిన్ సెంటెన్స్ క్వశ్చన్లో ఉంది కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా రాయాలి. డూ యూ నో వెన్ ది ఎగ్జామ్ విల్ స్టార్ట్? నెక్స్ట్, కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద రూల్స్? కెన్ యూ టెల్ మీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కాబట్టి సేమ్. వాట్ ఆర్ ద రూల్స్ బదులు రివర్స్ వాట్ ద రూల్స్ ఆర్. సో కెన్ యూ క్వశ్చన్తో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాలి. నెక్స్ట్, I ask you, have you understood the concept? Answer, I ask you, have you understood? వర్క్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. సో యూ హ్యావ్ అండర్స్టూడ్ రివర్స్ కదా, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అని. అయితే ఇక్కడ రెండు వాక్యాలను మనం ఇఫ్తో కానీ వెదర్తో కానీ కలపాలి. ఇఫ్ ఆర్ వెదర్ ఏదైనా ఇట్లా మనం ఉపయోగించవచ్చు.